తిరుపతి లడ్డూ తిన్న ప్రతి ఒక్కరికి లడ్డూ చాలా బాగా నచ్చుతుంది. కానీ మీరు ఎప్పుడైనా లడ్డూ ఎందుకు అంత రుచిగా ఉంటుందో ఆలోచించారా? తిరుపతిలో రోజుకి దాదాపు 3 లక్షలకు పైన లడ్డూలను తయారు చేస్తారు. తిరుపతి లడ్డూకి జిఐ అనే ట్యాగ్ లభించింది. జిఐ ట్యాగ్ అంటే ఏంటి? తిరుపతి లడ్డూని ఎలా తయారు చేస్తారు? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇప్పుడు తిరుపతి లడ్డూ యొక్క హిస్టరీ తెలుసుకుందాం. తిరుపతి లడ్డూని మొదటిసారిగా 1715లో స్వామివారిని చూడడానికి వచ్చే భక్తులకు ప్రసాదంగా ఇవ్వడం స్టార్ట్ చేశారు. తిరుపతి లడ్డూకి 2009లో జిఐ ట్యాగ్ వచ్చింది. జిఐ ట్యాగ్ అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ అని అర్థం. ఒక ప్రత్యేక ప్రదేశానికి చెందిన ప్రత్యేక వస్తువుకు మాత్రమే ఈ జిఐ ట్యాగ్ ఇస్తారు. అంటే ఒక వస్తువు ఎక్కడ తయారవుతుందో, ఎలా తయారవుతుందో బయటికి తెలియకుండా ఆ ప్రాంతంలోనే తయారు చేసుకునేలా ప్రభుత్వం జిఐ ట్యాగ్ జారీ చేసింది. ఎందుకంటే ఇతర ప్రాంతాల్లో కూడా తిరుపతి లడ్డూ పేరుతో ఫేక్ లడ్డూలు తయారు చేసి అమ్ముతున్నారు. ఇలా తిరుపతి లడ్డూ డూప్లికేషన్ ని ఆపేందుకు జిఐ ట్యాగ్ ఉపయోగపడుతుంది. జిఐ ట్యాగ్ ఉండడం వల్ల తిరుపతి లడ్డూను తయారు చేసే హక్కు కేవలం టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రమే ఉంటుంది. ఇంకెవరైనా తిరుపతి పేరుతో లడ్డూలను తయారు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఇప్పుడు తిరుపతి లడ్డూని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. తిరుమలలో పొట్టు అనే పెద్ద కిచెన్ లో ప్రతిరోజు లడ్డూలను తయారు చేస్తారు. ఈ కిచెన్ లో దాదాపు 200 నుండి 300 మంది వంటకారులు పనిచేస్తారు. వీరిని పొట్టు కార్మికులను కూడా పిలుస్తారు. ఈ కిచెన్ లో ప్రతిరోజు 3 లక్షలకు పైగా లడ్డూలు తయారవుతాయి. ఇప్పుడు తిరుపతి లడ్డూలో ఉండే పదార్థాల గురించి తెలుసుకుందాం. శనగపిండి, నెయ్యి, చక్కెర, జీడిపప్పు, ద్రాక్ష పండ్లు లేదా కిస్మిస్లు, కర్పూరం, యాలకులు ఈ 7 పదార్థాలతో తిరుపతి లడ్డూని చాలా రుచిగా తయారు చేస్తారు. తిరుపతి లడ్డూలు 4 రకాలుగా ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది ప్రోక్తం లడ్డు. ఈ లడ్డూని స్వామివారికి నైవేద్యంగా పెడతారు. ఇందులో ఎక్కువ నెయ్యి, జీడిపప్పులు, యాలకులు ఉంటాయి. రెండోది ఆస్థాన లడ్డు. ఈ లడ్డూని పండుగలు, ప్రత్యేక రోజుల్లో తయారు చేస్తారు. ఇందులో మంచి గంధం, ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. మూడోది కళ్యాణోత్సవ లడ్డు. స్వామివారికి ప్రత్యేక సేవలు చేసిన భక్తులకు ఈ లడ్డూని ఇస్తారు. నాలుగోది సాధారణ లడ్డు. ఈ లడ్డూని దర్శనం తర్వాత భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఈ లడ్డూలో జీడిపప్పు, కిస్మిస్లు తక్కువగా వేస్తారు. ఎందుకంటే చాలా ఎక్కువ మందికి తయారు చేయాలి కాబట్టి. ఈ 4 రకాల లడ్డూల టేస్ట్ ఒకేలా ఉంటుంది. కానీ వాటి సైజ్ మరియు అందులో వేసే పదార్థాల్లో మార్పు ఉంటుంది. తిరుపతి లడ్డూని తయారు చేయడానికి ఎలాంటి మిషన్స్ ని వాడరు. లడ్డూని పూర్తిగా చేతితోనే తయారు చేస్తారు. తిరుపతి లడ్డూలో ఖచ్చితంగా ఆవు నెయ్యిని మాత్రమే వాడతారు. అందుకే చాలా రుచిగా ఉంటుంది. తిరుపతి లడ్డూని సహజమైన పదార్థాలతో చేయడం వల్ల ఎక్కువ రోజులు మెత్తగా తినడానికి రుచిగా ఉంటుంది. రోజు ఇన్ని లక్షల లడ్డూలను కేవలం చేతితో, అది కూడా చాలా రుచిగా చేయడం అంటే చాలా గొప్ప విషయం. స్వామివారి దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఒక లడ్డూ ఇస్తారు. మరిన్ని లడ్డూలు కావాలి అంటే డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చు. కేవలం 2011 ఒక సంవత్సరంలోనే టిటిడి రికార్డ్ స్థాయిలో 10 కోట్ల లడ్డూలను తయారు చేశారు. మీరు మొదటిసారి తిరుపతికి వెళ్లిన రోజు గుర్తుందా? అయితే కామెంట్ చేయండి.